భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఐసీసీ నిబంధనలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. వన్డే ఇంటర్నేషనల్స్ లో 2 కొత్త బాల్ నిబంధనలు చాలా అన్యాయమని, ఇది ఆట డైనమిక్లను మార్చిందని ఆరోపించారు. ఇది క్రికెట్ను తీవ్రంగా ప్రభావితం చేసిందని చెప్పాడు. స్పిన్నర్లకు ఇది హానికరమని, ఈ నిబంధనలను తొలగించాలని గంభీర్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ను సూచన చేశాడట. కాగా బంతి తన మెరుపును నిలుపుకోవడం, రివర్స్ స్వింగ్ను తగ్గించడంలో సహాయపడడానికి అక్టోబర్ 2011లో ఈ నియమాన్ని ఐసీసీ ఆమోదించింది. ఇక ఈ విషయం గురించి తాజాగా గంభీర్ మాట్లాడుతూ ఈ నియమం ఫింగర్ స్పిన్నర్లకు అన్యాయంగా ప్రతికూలంగా ఉందన్నాడు. వైట్ బాల్ క్రికెట్లో వారి భాగస్వామ్యాన్ని ఎఫెక్ట్ చేస్తుందని స్పష్టం చేశాడు. క్రికెట్ స్ఫూర్తి ఏమిటో నాకు తెలియదు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ సరైన ఆట స్ఫూర్తితో ఆడాలి అనుకుంటారు. నియమాలు ఉండడం తప్పు కాదు, కానీ వన్డే క్రికెట్లో 2 కొత్త బంతులు ఉండడం అన్యాయమే. ఈ 2 కొత్త బంతుల నిబంధనలను తొలగించండి అని గంభీర్ పేర్కొన్నాడు. అలాగే ఐసీసీ పని ఏంటంటే ప్రతి ఒక్కరికి వారి ప్రతిభను ప్రదర్శించడానికి సమాన అవకాశం లభించేలా చూసుకోవడం. కానీ మీరు ఒక నిర్దిష్ట విభాగం ఆటగాళ్ళ నుండి ఆ ప్రతిభను తీసుకోవడం చాలా అన్యాయమని గంభీర్ అన్నాడు.